ఉద్యోగం వస్తే బ్రతుకుతాను, లేదంటే ఏట్లో పడి చస్తాను. ఇన్నిసార్లు ప్రయత్నం చేశాను, ఈసారి నాకు మార్కులు రాకపోతే నేను ఉండను భూమి మీదే. ఈ పిచ్చి నిర్ణయాలు చేయకండి. చేసి మీరు గమనించాలి. నీ ప్రయత్నం చేయి, దేవుడిస్తే దాని మీద బ్రతుకుతావు. లేదు అంటే నిన్ను దేవుడు ఇప్పుడు దాకా నీ ఉద్యోగం పోషించిందా? ఉద్యోగస్తులాగే బ్రతుకుతున్నావు కదా. మరి చదవద్దని నేను చెప్పడం లేదు, చదవాలి, ప్రయత్నం చేయాలి, పరీక్షలు రాయాలి, దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూడాలి. ప్రభువా మీ చిత్తమైతే నాకు ఇవ్వండి, లేదంటే నాకు అంత అన్నం పెట్టలేరా, నా జీవితానికి అంత నన్ను పోషించలేరా, అలా మెంటల్ గా సిద్ధపడండి. దావీదు గొర్రెలు కాసుకునేవాడును అందరు ఎగతాలు చేశాడు. అతనే ఆ దేశానికి తలమానికం అయ్యాడు. యోసేపు పనికిరానటువంటి వాడు అన్నారు, అతనే ఆ దేశానికి ప్రధాన అయ్యాడు. ప్రియులారా మీరు గమనించాలి, మీరు అనుకున్నట్లు దాని ద్వారానే పైకి వస్తావని అనుకోమాక, ఇంకొక మార్గములో కూడా దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. ఉద్యోగం